హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రజ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇప్పుడైతే మేము డీమార్ట్కి వెళ్తున్నాము. డీమార్ట్ షాపింగ్ వీడియోని మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. న్యూ ఇయర్కి క్రిస్మస్కి ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చాయి ఏంటనేది అయితే అన్ని వీడియోలో షేర్ చేసేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చేసామండి డిమార్ట్కి అయితే. ఇంక ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే బ్రెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేసేసాము. బ్రెడ్స్ కూడా కొన్ని అయితే డిస్కౌంట్స్లో ఉన్నాయి. ఇంక ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్గా మనకైతే ప్లమ్ కేక్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజెస్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. కొన్నిటి మీద ఎక్కువ డిస్కౌంట్ ఉంది, కొన్నిటి మీద కొంచెం తక్కువ డిస్కౌంట్ ఉంది. మనకి ఏ ప్రైస్ రేంజ్లో కావాలంటే ఆ ప్రైస్ రేంజ్లో పర్చేస్ చేసుకోవచ్చు. మనకి క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్సే కదా ఎక్కువ గుర్తొచ్చేది. సో ప్లమ్ కేక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇక పిల్లల్ని డిమార్ట్ తీసుకొని వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. మా పిల్లలు అయితే వెరైటీ ఐటమ్స్ తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. ఇది కొందాం అది కొందాం అని చెప్పేసి. ఇంకా నేనైతే ప్లమ్ కేక్స్ చూస్తూ ఉన్నాను, ఏదైనా తీసుకుందామా అన్నట్టు. ఇక మా చిన్నోడు వెళ్ళిన దగ్గర నుంచి స్టార్టింగ్ ఏ ఐటమ్స్ అయితే కనిపిస్తాయో అవన్నీ తీసుకొని ట్రాలీలో వేస్తున్నాడు. ఇది కొందాం అది కొందాం అని చెప్పేసి. వాడికి ఎందుకు వేయాలనిపించిందో తెలియదు కానీ టీ పౌడర్ తీసుకొని ఆ డబ్బా వేస్తున్నాడు ట్రాలీలో. వద్దని చెప్తే వినట్లేదు. మా ఇంట్లో టీ పౌడర్ అయితే అస్సలు అయిపోదండి. మేము ఎప్పుడో ఒకసారి నెలకొకసారి అట్లా చేసుకుంటాము టీ. ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తాము టీ, అంతే. కానీ అసలు రెగ్యులర్ పర్పస్లో మాకు టీ పౌడర్ అసలు అవసరమే లేదు. ఇక్కడ పిల్లలిద్దరూ కూడా ఇంకా వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ కొన్ని అయితే వేసేసారు ట్రాలీలో. కొన్నిటికైతే యాక్సెప్ట్ చేశాను, ఇంకా కొన్ని అయితే వద్దని చెప్పేసి వేయనివ్వలేదు. సో వాళ్ళకి కావాల్సినవి ఏవో 2-3 ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇచ్చాను. ఇంట్లో ఇలాంటి ప్యాకింగ్ ఐటమ్స్ ఉంటే పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ ప్యాకింగ్ ఐటమ్స్ మీదకే వెళ్తుంది. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఆ ప్యాకింగ్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకని ఎక్కువ తీసుకోకుండా 2-3 ఐటమ్స్కి అయితే పర్మిషన్ ఇచ్చాను. అస్సలు తీసుకోలేదనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండకూడదు కదా, అందుకని 2-3 ఐటమ్స్ అయితే తీసుకొని ఇచ్చాను. ఆ క్యాడ్బరీ ప్యాకెట్ వచ్చేసి మనకి నార్మల్ ప్రైస్ 50 రూపీస్, ఇప్పుడు ఆఫర్లో 30 రూపీస్కి వస్తుంది. ఏదైనా గిఫ్టింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది అన్నట్టు వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైజే అని అనిపించింది నాకు. మా ఇంటి దగ్గర షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడే కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నట్టు అనిపించింది. సో ఎవరికైనా యూజ్ ఉంటుంది అన్నట్టు వీడియో అయితే తీశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పిస్తా మనకి ½ కిలో వచ్చేసి 405 రూపీసే ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ ఒక్క బ్రాండే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. అన్నీ చూసుకొని ప్రైస్ కంపేర్ చేసుకొని ఏది క్వాలిటీ బాగుంది చూసుకొని తీసుకుందాము అన్నట్టు అన్నీ చూస్తున్నాము. ఇక్కడ ఇవి ఒక మంచిగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉన్నాయి, అవి కూడా మంచిగానే అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడైతే మనకి వాటర్ మిలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి డిమార్ట్లో అవైలబుల్గా. ఈ సీడ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా, సో మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే బాధ లేకుండా డిమార్ట్లో ఇప్పుడు ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే అంత కనిపించలేదు. సో ఇప్పుడు ఇవి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా కొన్ని డిస్కౌంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి డిమార్ట్ ఓన్ ప్యాకింగ్. వీటికంటే ఇందాక చూపించిన 2 బ్రాండ్స్వే బాగున్నాయని అనిపించింది. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ప్లస్ జీడిపప్పులో మనకి పొట్టు రాలినట్టు కూడా అనిపిస్తుంది. మేమైతే ఇందాక చూపించిన రెండిట్లోనే ఏదో ఒకటి తీసుకుందాంలే అని అనుకున్నాము. ఇక్కడ కిస్మిస్ కొంచెం మంచిగా అనిపించాయి, కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. ½ కిలో వచ్చేసి 130 రూపీస్. ఇంకా మిగతా అన్నీ కూడా కొంచెం వాటికంటే కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువే అని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అవిసె గింజలు రోస్టెడ్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. రోస్టెడ్వి ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ వచ్చేసి మనకి 19 రూపీస్ రోస్టెడ్వి, 17 రూపీస్ ఏమో నార్మల్వి. ఇవి కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయంట ఇవి. సో లడ్డూల్లో ఇలాంటి వాటిల్లోకి ఎక్కువ వాడుతున్నారు. ఇంక ఇక్కడ నేను పిల్లలకి ఎప్పుడైనా పాలు తాగించేటప్పుడు పటిక బెల్లం వేస్తాను. సో అవైతే చూస్తున్నాను. పెద్దగా ఉండే పటిక బెల్లం లేదు, చిన్న చిన్న బ్రిక్స్ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి. ఇక్కడ నువ్వులు అయితే ఇప్పుడు లూజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు ప్యాకింగ్లోనే కనిపించేవి, ఇప్పుడైతే లూజ్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఈ వడియాలు కూడా లూజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది రీసెంట్గా వచ్చాయి బియ్యం వడియాలు అని చెప్పేసి. ఇవి ట్రై చేయలేదు, ఇంతకుముందు అయితే ట్రై చేసాము, బాగున్నాయని అనిపించింది. ఇంక ఇక్కడ గరం మసాలాకి కావాల్సినవన్నీ చూస్తూ ఉన్నాను. మనకి బిర్యానీస్లో వేసుకునేవి అండ్ గరం మసాలాకి యూజ్ అయ్యి అయితే చూస్తున్నాను. కొంచెం అన్నీ అయితే ఈ మధ్య కాస్ట్ పెరిగినట్టు అని అనిపిస్తుంది. ఇంక ఇక్కడ కొబ్బరి పౌడర్ కూడా ఉంది, అది కొంచెం తక్కువే అని అనిపించింది ప్రైస్ అయితే.
నార్మల్గా అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయం, కానీ ఇప్పుడు ఎందుకో పల్పి ఆరెంజ్ తీసుకోవాలని అనిపించింది. ఇంకా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, ఆ రోజు ఏమైనా నాన్ వెజ్ చేసుకుంటే కూల్ డ్రింక్ తాగుదాంలే ఈ పల్పి ఆరెంజ్ అన్నట్టు తీసుకున్నాము. కింద గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్దాము. పైకి వెళ్ళే దారిలో ఇలాగా ఒక డ్రెస్ అయితే హ్యాంగ్ చేసి ఉన్నారు. చూడ్డానికి మంచిగా అనిపించింది, లుకింగ్ బాగుంది. క్లాత్ అయితే అంత ప్రైజీ కాదు, 999 పెట్టాల్సింది కాదు అని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాల్కనీస్లో మనకి గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్కి హ్యాంగ్ చేసుకునే పాట్స్ ఉన్నాయి. ఆ పాట్స్ని హ్యాంగ్ చేయడం మంచిగా అనిపించింది, చూడ్డానికి బాగున్నాయి. ప్లస్ కాస్ట్ కూడా 79 రూపీస్, రీజనబుల్లే అనిపించింది. నెక్స్ట్ నా ఫేవరెట్ సెక్షన్కి అయితే వచ్చేసాను, అదే గ్లాస్ ఐటమ్స్ సెక్షన్. ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నా కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చాయని చూడడానికి అయితే ఖచ్చితంగా గ్లాస్ ఐటమ్స్ వైపు అయితే వెళ్తాను. ఈసారి గ్లాస్ ఐటమ్స్లో చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయని అనిపించింది. కొత్త కొత్త ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోడల్ ఒకటి న్యూదే, ఇంకా కొన్ని ఉన్నాయి చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ప్లస్ మోడల్స్ కూడా బాగున్నాయని అనిపించింది. ఇది గ్లాసే కానీ కొంచెం లైట్ వెయిట్లో ఉంది. ప్లస్ ఎయిర్ టైట్ కంటైనర్, లిడ్ వచ్చేసి మనకి ఎయిర్ టైట్గా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి షుగర్ స్టోరేజ్ గ్లాస్ కంటైనరు. ఎంత మంచిగా అనిపించిందో, ప్రైస్ కూడా నాకు వర్తి అని అనిపించింది. 119 రూపీస్ ఎంతో ఉంది. పెద్దగా కూడా ఉంది. జార్ వచ్చేసి మనకి 1.5 kg షుగర్ ఈజీగా పెట్టేస్తుంది అని అనిపించింది. చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద జారే, మనకి ప్రైస్ కూడా తక్కువే అని అనిపించింది. ప్లస్ దాని మీద షుగర్ అని రాసి కూడా ఉంది, లైన్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఓవరాల్గా జార్ అయితే మనకి. ఇంకా చాలా కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను కింద ఒకరి ట్రాలీలో ఒక గ్లాస్ జార్ చూసాను, పెద్దగా ఉంది. ప్లస్ ప్రైస్ కూడా 100 రూపీస్, 109 రూపీస్ ఎంతో ఉంది. మంచిగా అనిపించింది. అది ఉందేమో అని చూసాను, కానీ అది ఎక్కడా కనిపించలేదు నాకు. అవి అయిపోయాయో లేకపోతే అది పెట్టిన ప్లేస్ నేను చూడలేదో అర్థం కాలేదు, కానీ అదైతే నాకు కనిపించలేదు. ఈ జార్స్ అయితే భలే అనిపించాయి. ప్రైస్ కూడా తక్కువ ఉంది, మనకి పొడవు ఎక్కువ ఉంది, దానివల్ల పట్టుకోవడానికి బాగుంది. కొంచెం వెడల్పు తక్కువ ఉండేసరికి, ప్లస్ ఆ లైన్స్ వల్ల కూడా మనకి గ్రిప్ వస్తుంది పట్టుకోవడానికి. ఇంక ఈ జార్స్ కూడా మనకి ఎయిర్ టైట్గా ఉన్నాయి. ప్లస్ ఆ క్యాప్ మీద మనకి ఇంకొక గ్లాస్ జార్ పెట్టుకున్నా కూడా పడిపోకుండా బాగుంటుందని అనిపించింది. ఇంక ఈ జార్స్ అయితే కొంచెం స్మాల్ సైజ్వి, మనకి తక్కువ క్వాంటిటీలో ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటికైతే బాగా యూజ్ అవుతాయి అని అనిపించింది. గ్లాస్ జార్స్లోనే ఎన్ని వెరైటీస్ అనిపిస్తుంది. క్యాప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కొన్నిటికి వుడ్ క్యాప్, కొంచెం డిఫరెంట్గా అని అనిపించినాయి. ఈ గ్లాస్ జార్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంతకుముందు నేను ఇలాంటి జార్లోనే కొంచెం వేరే మోడల్ తీసుకున్నాను. ఈ మోడల్ కూడా మంచిగా అనిపించింది. ఇది కూడా పట్టుకోవడానికి బాగుంటుందని అనిపించింది. ప్రైస్ కూడా 99 రూపీసే ఉంది. ఇంతకుముందు నేను తీసుకున్న జార్స్ వచ్చేసి ఇవ్వండి, ఇవి కూడా ప్రైస్ 99 రూపీస్. సేమ్ ఇందాక జార్స్కి ఈ జార్స్కి కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంది. ఇంక ఇక్కడ లంచ్ బాక్సెస్ కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేను చూపించే జార్ వచ్చేసి కొంచెం పట్టుకోవడానికి అంత గ్రిప్ ఉండదు అని అనిపించింది, కాకపోతే చూడడానికి బాగుంది, లుకింగ్ వైజ్ బాగుంది. ఇంక ఇక్కడ లంచ్ బాక్సెస్ వచ్చేసి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. దాని మీద ప్లాస్టిక్ క్యాప్ అయితే వచ్చింది. సో పెద్దవాళ్ళకైతే హ్యాండిల్ చేయడానికి బాగుంటుంది, కానీ పిల్లలకైతే కష్టమైన అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది గ్లాస్ ట్రే అనుకుంటున్నాను. దీని మీద ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టవు, కానీ మనకి డైనింగ్ టేబుల్ ఉంటే దాని మీద పెట్టుకొని ఏమన్నా పచ్చళ్ళు ఇలాంటివి అని పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి బాగుంటుందని అనిపించింది. ప్రైస్ వచ్చేసి 149 రూపీస్ ఉంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే లుకింగ్కి బాగుంటుంది, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇక్కడైతే జ్యూస్ జార్స్ ఉంటాయి కదా, సో వాటి వైపు అయితే వచ్చేసాము. దీంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కొన్నిటికేమో పట్టుకోవడానికి సైడ్కి హ్యాండిల్ ఇచ్చారు, కొన్నిటికి ఇలాగా కింద మనకి డిఫరెంట్గా ఉండేలాగా ఇచ్చారు. చూడ్డానికి అయితే మంచిగా అనిపించాయి. ఇవి మెయిన్గా జ్యూస్కి బాగుంటాయని అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి హ్యాండిల్ ఉన్నవి, కొంచెం లైట్ వెయిట్ అనిపించినాయి. ఇంకా ఇక్కడ ఈ జార్స్ కూడా బాగున్నాయి, మనకి ఎప్పుడైనా రాగి జావ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయి అని అనిపించింది. సమ్మర్ స్పెషల్స్ చేసుకున్నప్పుడు ఫలుదా ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అని అనిపించింది. ఇవి కూడా చూడడానికి బాగున్నాయి. ఇది వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ బాటిల్, అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది, ప్లస్ క్వాలిటీ బాగుంది. ప్రైస్ వచ్చేసి మనకి 49 రూపీస్ ఆర్ 69 రూపీస్ ఉంది. చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, ప్రైస్ వచ్చేసి 69 రూపీస్. బాగుంది, క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల వెరైటీస్ ఆఫ్ బాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి.
నెక్స్ట్ ఈ సెరామిక్ ప్లేట్స్ అయితే ఎంత బాగున్నాయో చూడ్డానికి. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్లో కావాలన్నా ఉన్నాయి, కొంచెం తక్కువ ప్రైస్లో కావాలన్నా ఉన్నాయి. నాకైతే ఇవి కొంచెం 169వి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించాయి. ఇందాక చూపించాను కదా 69 రూపీస్ ప్లేట్లు. ప్లెయిన్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, బాగుంది. 59 అండి, సారీ 69 కాదు. ఇంకా బౌల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్ ప్లేట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్ బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఏమన్నా స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, షేప్ డిఫరెంట్గా ఉంది. ఇంకా రకరకాల బౌల్స్ అండి. మనం హ్యాండిల్ చేయగలమని అనుకుంటే ఇలా ఈ బౌల్స్ అన్నీ కొనుక్కోవచ్చు. డిఫరెంట్గా అనిపిస్తాయి, రెగ్యులర్గా అనిపించవు, చూడడానికి బాగుంటాయి, అన్ని విధాలుగా కూడా బాగుంటాయి. మనం ఒక్కటి హ్యాండిల్ చేయడం ఒక్కటి చూసుకోవాలి అంతే. స్టీల్ బెస్టే కాదన్ను, మనకి స్టీల్లో ఇన్ని రకాలు అయితే ఉండవు కదా. సో ఇలాంటి సెరామిక్ ఇలాంటి వాటిల్లో అయితే ఇన్ని రకాలు అయితే అవైలబుల్ ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి, ప్లస్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్గా ఉండాలి, రొటీన్గా ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి బౌల్స్ అయితే బాగా అనిపిస్తాయి. ఏమన్నా స్నాక్స్ చేసుకున్నప్పుడు కూడా డిఫరెంట్గా వేసుకోవాలి బౌల్స్లో అని అనుకుంటే ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇంకా ఈ బౌల్ ఒకటి చాలా బాగా అనిపించింది. దీని మీద క్యాప్ కూడా ఉంది. బౌల్ అండ్ క్యాప్ రెండు కూడా సేమ్ డిజైన్లో ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. ఇక ఈ బౌల్ ఒకటి కూడా బాగా అనిపించింది. ప్రైస్ వచ్చేసి 59 ఎంతో ఉంది. అన్ని బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. వెళ్ళినప్పుడు అంతా కూడా కొన్ని కొత్త ఐటమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి డిమార్ట్లో. ఇక ఈ స్పూన్స్ కూడా సెరామిక్ స్పూన్సే, చాలా బాగున్నాయి. మనం ఎప్పుడైనా సూప్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ స్పూన్స్తో తినడానికి బాగుంటుందని అనిపించింది. నెక్స్ట్ ఈ జార్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి. మనం ఎప్పుడైనా జ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు పడేసుకుంటారేమోనని కొంచెం భయం ఉంటుంది కదా. సో అలా లేకుండా దీనికి లిడ్ ఉంది, ప్లస్ స్ట్రా కూడా ఉంది. సో అందుకే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రైస్ కూడా తక్కువే అనిపించింది. ఈ సాల్ట్ జార్ మళ్ళీ కనిపించింది, మళ్ళీ చూస్తున్నాను, అంత బాగుంది. ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి ఇంకేం కొనలేదు. ఇంకా ఈ సెరామిక్లోనే ట్రేస్ కూడా రకరకాల వెరైటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ఏదన్నా కొత్త డిష్ ట్రై చేసామనుకోండి, అది ప్రెజెంటేషన్కి ఈ బౌల్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి అనిపించింది. కొంచెం వెరైటీ ఐటమ్స్ చేసినప్పుడు ఇలాగ వెరైటీగా ప్రజెంట్ చేస్తేనే బాగుంటుంది కదా. సో అలాంటి వాటన్నిటికీ ఇవి బాగా యూజ్ అవుతాయని అనిపించింది. బయట ఎంత ఉంటాయో ప్రైజెస్ తెలియదు, కానీ నాకైతే ఇక్కడ రీజనబుల్గానే అనిపించాయి ప్రైజెస్ అన్నీ కూడా. ఏ బౌల్కి తగ్గట్టు ప్రైస్ దానికి ఉందని అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి నేను ప్రజెంట్ కారంకి అండ్ ధనియా పౌడర్కి వాడుతున్నాను. చాలా బాగున్నాయి, హ్యాండీకి కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ కిడ్స్ టాయ్స్ సెక్షన్ అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టాయ్స్ అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయని అనిపించింది. రకరకాల వెరైటీస్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా 200 బిలో ఉన్నాయి. మనకి 100 నుంచి స్టార్ట్ అవుతాయి, 200 వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించాయి, క్వాలిటీ కూడా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని వెరైటీస్ లేవు, అప్పుడు కూడా ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ అయితే లేవు, అప్పుడు కూడా మా పిల్లలకి తీసుకొని వాళ్ళు ఆడుకొని పగలగొట్టేసి అయిపోయాయి అన్నీ కూడా. ఈ చెస్ బోర్డ్ ఒకటి మంచిగా అనిపించింది, కలర్ఫుల్గా ఉంది. ప్లస్ 13 in 1 ఉన్నాయంట ఒక్క ఈ బోర్డులోనే. ఇంకా లోపల కొన్ని కార్డ్స్ అయితే ఉండొచ్చు, దానికి సంబంధించిన కాయిన్స్ అన్నీ ఉన్నాయి పైన చెస్ బోర్డ్తో పాటు. ప్రైస్ కూడా 299 ఎంతో ఉందండి. ఇవన్నీ ఏమన్నా బర్త్డే పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అని అనిపించింది. ఇంక ఇక్కడ ఈ సెరామిక్ ఈ సెట్స్ అన్నీ కూడా మనకి హౌస్ వార్మింగ్కి ఇలాంటి వాటికి గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటాయి అని అనిపించింది. చూపిస్తాను అవి కూడా ఇప్పుడు మీకు. ఈ గ్లాస్ కప్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమన్నా హాట్ వాటర్ తాగాలి, ఇలా గ్లాస్ జార్ ఉండాలి అనుకుంటే బాగుంటాయని అనిపించింది. ఇంకొకటి గ్లాస్ ఐటమ్ అండి. గ్లాసెస్ బాగున్నాయి, 69 రూపీస్. ఇంతకుముందు 100 ఎంతో ఉన్నాయి. ఇవి ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లో అయితే మనకి 69కే వస్తుంది. 4 గ్లాసెస్ వచ్చేసి, 4 గ్లాసెస్ కాదు 6 గ్లాసెస్ వచ్చేసి మనకి 69 రూపీసే. చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. తక్కువ ప్రైస్లో ఈ గ్లాస్ ఐటమ్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ మనకి గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వడానికి అయితే రకరకాల వెరైటీస్లో అయితే బాక్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది. 369 ఉంది ప్రైస్. మనకి చిన్న బౌల్స్ 6 వస్తాయి, పెద్ద బౌల్ ఒకటి వస్తుంది. ఇవి వచ్చేసి చిన్న బౌల్స్ 4 వస్తాయి, పెద్ద బౌల్ ఒకటి ఇంకొంచెం పెద్దగా అనిపించింది, అది ఒకటి వస్తుంది. 299 ప్రైజు. ఇంకా రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి మనకి. హౌస్ వార్మింగ్ సెరమనీస్కి అయితే బాగుంటాయి. ఇంకా డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా మనకి 599, 699 ఇలాగ ఉన్నాయి. ఈ గ్లాస్ జార్స్ కూడా సెట్ అండి 699 ఉంది.
ఇక్కడ చూస్తున్నారు కదా డిన్నర్ సెట్స్, ఇవి కూడా మనకి అన్ని రీజనబుల్ ప్రైస్లో అనిపించాయి. ఇంక ఈ టీ కప్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ కనిపించాయి. ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంది కానీ కొంచెం మంచిగా అనిపించింది క్వాలిటీ అది. ఇక్కడ ఈసారి మిక్సీ జార్స్ కూడా చాలా ఎక్కువ న్యూగా వచ్చినట్టు అనిపించినాయి. చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయని అనిపించింది. మనకి ఇష్టమైంది చూస్ చేసుకోవచ్చు అని అనిపించింది. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మిక్సీ జార్స్ అండ్ రైస్ కుక్కర్స్లో అయితే. నెక్స్ట్ వెళ్తుంటే బ్యాగ్స్ కనిపించాయి. సో చూద్దాంలే అన్నట్టు చూసాను. 599 ఉంది. ఇంతకుముందు వీడియోలో నేను ఒకటి 399కు 299కు చూపించాను. అది బాగుందని అనిపించింది. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ అని అనిపించినాయి, కాకపోతే చూడడానికి బాగున్నాయి. ఇవి వచ్చేసి కాలేజీకి కానీ ల్యాప్టాప్ బ్యాగ్స్ లాగా కూడా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనం జిమ్కి వెళ్ళేటప్పుడు తక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా, సో స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు అనుకోండి బాగుంటాయి అని అనిపించింది ఆ బ్యాగ్స్ వచ్చేసి. ఇంక ఇక్కడ ట్రాలీస్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. ఎక్కువ ప్రైస్లో కావాలనుకున్న ఉన్నాయి, తక్కువ ప్రైస్లో కావాలనుకున్న ఉన్నాయి. మెయిన్ ఈ లావెండర్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ బాతింగ్ సెక్షన్ వైపు అయితే వచ్చేస్తామండి. ఇక్కడ కూడా రకరకాల వెరైటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకటి మంచిగా అనిపించింది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్, ఇది కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ చిట్టి ఇడ్లీలు వేసుకునే ఇదొకటైతే బాగా నచ్చింది. ప్రైస్ కూడా 59 రూపీస్ ఉంది. చిట్టి ఇడ్లీలు వేసుకోవడానికి బాగుంటుందని అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనము గ్యాస్ పెట్టుకుంటాం కదా, వీల్స్ ఉన్నది, అవి ఉన్నాయి. దీంట్లో కూడా రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయి అవైలబుల్గా. ఏది నచ్చితే అదైతే పర్చేస్ చేసుకోవచ్చు. మేము చూస్తున్నాము ఒకటైతే పర్చేస్ చేయాలని చెప్పేసి. ఇక్కడ ఆ చైర్ ఉంది కదా, అదైతే మంచిగా అనిపించింది, ఫోల్డబుల్ చైర్. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది, 800 ఆ చేంజ్లో అయితే ఉంది. మనం వాడుకునేటప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, వాడుకున్నప్పుడు అయితే ఫోల్డ్ చేసేసి ఒక కార్నర్లో పెట్టేస్తే స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుందని అనిపించింది. సో మా చిన్నోడైతే దాంతో ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడైతే నేను కుక్వేర్ సెట్స్ వైపు అయితే వచ్చేసాను. ఇవి చూస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. ఏంటి మెటీరియల్ ఏంటని చూస్తున్నాను. స్టీల్ మీద నాన్ స్టిక్ కోటింగ్ అయితే ఉందండి. సో నాన్ స్టిక్ కోటింగ్ అని చూడంగానే వద్దులే అని పక్కకు పెట్టేశాను. నాన్ స్టిక్ వాడడము మనకి హెల్త్కి అంత మంచిది కాదు, ప్లస్ ఆ కోటింగ్ కూడా పోతూ ఉంటుంది. సో అందుకైతే వద్దులే అని చెప్పేసి పక్కకు పెట్టేశాను. ఓన్లీ చూసాను అంతే. స్టీల్ మీద ఈ నాన్ స్టిక్ కోటింగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ ఈ జార్స్ వచ్చేసి మనకి సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి. మనం ఏదైనా జ్యూసెస్ అలాంటివి పిల్లలకి స్కూల్కి పంపించాలనుకున్నా, లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలనుకున్నా బాగుంటాయి. క్యాప్ తీసేసి ఇంకా తాగేయడమే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అండి. గ్యాస్ స్టవ్స్ చూసినప్పుడల్లా నాకు మేము కొన్న గ్యాస్ గుర్తొస్తుంది. సో అది బాగా రాలేదు, మళ్ళీ ఎక్స్చేంజ్కి పెడితే ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసేసారు, ఇవ్వలేదు. సో మనీ అయితే బ్యాక్ వచ్చేసాయి. మళ్ళీ ఎప్పుడైనా తక్కువ ప్రైస్కి వస్తే పర్చేస్ చేయాలని చూస్తున్నాము. మా హస్బెండ్ ఏమో డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకుందాం అని అన్నారు. ఆన్లైన్లో ఎలా వస్తుందో తెలియట్లేదు కదా, సో డైరెక్ట్గా పర్చేస్ చేసుకుందాం అన్నారు. కాకపోతే డైరెక్ట్గా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఆన్లైన్లో అయితే ఎప్పుడైనా కార్డ్ ఆఫర్స్ ఇలా ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుందని నేను చూస్తున్నాను. అది పక్కకు పెట్టేసి ఈ స్టీల్ కడాయిలు అయితే బాగా నచ్చాయి. మనకి స్టీల్ కడాయి హ్యాండిల్స్ వచ్చేసి బ్రాస్ ఐటమ్ ఉంటుంది కదా, బ్రాస్లో ఉన్నాయి. బ్రాస్ కలర్లో ఉన్నాయో లేకపోతే అది బ్రాసా అర్థం కాలేదు, కానీ కలర్ అయితే బ్రాస్లో ఉంది. హ్యాండిల్స్ మాత్రం ఇత్తడివి అయితే ఆ ప్రైస్ పెట్టొచ్చు అని అనిపించింది. కలర్ అయితే కోటింగ్ పోతుంది కదా, సో ఏంటో అర్థం కాలేదు, కానీ చూడ్డానికి అయితే బాగుందని అనిపించింది. ప్రైస్ కూడా ఓకేష్గా అనిపించింది, మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు అని అనిపించింది. ఈ కడాయి ఒకటి మందంగా ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. కాకపోతే హ్యాండిల్స్ రాలేదు పట్టుకోవడానికి. ఇంక ఈ బౌల్స్ అన్నీ కూడా చాలా వెయిట్ ఉన్నాయి, మందం ఉన్నాయి, ప్లస్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంది. 599, 499 ఆ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మందంగా ఉన్నాయి కదా, సో మాడిపోవడం అంటూ ఉండదు. మనం ఏ వెరైటీ చేసుకున్నా కానీ దీంట్లో అయితే మాడదు దాదాపు. సో అందుకని ఈ బౌల్స్ అయితే బాగా అనిపించినాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుంటే ఈ బౌల్స్ తీసుకోవాలి అని అనిపించింది. నా దగ్గర ఉన్న బౌల్స్ ఏంటంటే ఇప్పుడు స్టీల్ బౌల్స్, నేను సేమియా ఇలాంటివి ఫ్రై చేసేటప్పుడు త్వరగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి. సో అందుకని ఇవైతే కొంచెం త్వరగా అయితే కలర్ చేంజ్ అవ్వవు కదా, వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవచ్చు అని అనిపించింది. సేమియా ఒకటే కాదు, ఏవైనా కూడా కొంచెం త్వరగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనిపించింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న బౌల్స్ కొంచెం పలచగా అనిపించినాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ బౌల్స్, లంచ్ బాక్సెస్ చాలా వెరైటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి బాగుంటాయి, ప్లస్ లంచ్ పెట్టడానికి కూడా బాగుంటాయి స్టీల్లో కనుక చూస్తున్నట్టయితే.
ఇప్పుడు ప్లాస్టిక్ బౌల్స్ కంటే ఎక్కువ ఈ స్టీల్ ప్రిఫర్ చేయడమే చాలా మంచిదండి. చాలా ఎక్కువ రోజులు వస్తాయి. ప్లస్ మనకి ప్లాస్టిక్లో ఫుడ్ పెట్టడం కంటే స్టీల్లో పెట్టడం చాలా మంచిది కదా. నేను ఇప్పుడు మా పిల్లలకైతే స్నాక్స్ అండ్ లంచ్ కూడా రెండు కూడా స్టీల్ బాక్సెస్లోనే పెట్టి పంపిస్తాను. స్నాక్స్కి అయితే ఇలాంటి బౌల్ ఒకటి యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. వాళ్ళకి ఫ్రూట్సే పెడుతుంటాం కదా, చాలా బాగుంటుంది ఆ బాక్స్ అయితే. పిల్లలకి పెట్టే వాటిలో అసలు నేను ప్లాస్టికే యూజ్ చేయట్లేదు, ఇంకా స్టీలే యూజ్ చేస్తున్నాను, లేదంటే గ్లాస్ జార్స్ అయినా యూజ్ చేస్తున్నాను. కానీ ప్లాస్టిక్ అసలు కొనడమే లేదు. ఇంక ఇలాగే స్టీల్ అయితే చూస్తూ ఉన్నాను. అన్నీ కూడా మంచిగా అనిపించినాయి. ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటని అయితే అన్నీ చూస్తున్నాను. ఈ బొడ్డు బాక్స్ వచ్చేసి మనకి నెయ్యి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. నెయ్యిలో ఒక స్పూన్ ఉంటుంది, అది లోపలికి పెట్టేసుకొని దీంట్లో నెయ్యి పోసుకుంటే డైలీ పర్పస్లో వాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇలాంటి స్టీల్ కడాయి ఒకటి వాడుతున్నానండి. ప్రైస్ వచ్చేసి 799. చాలా బాగుంది. నేను ఇక్కడ చూస్తుంటే మా వాళ్ళు అక్కడుండి బ్లాంకెట్స్ చూస్తున్నారు, అది చూపిస్తున్నారు నాకు. ఇక నేను కూడా బ్లాంకెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇవి కిడ్స్ బ్లాంకెట్స్ బాగున్నాయి, మందంగా ఉన్నాయి, మనకి ట్రావెలింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతాయని అనిపించింది. ఇంక ఈ సింగిల్ బ్లాంకెట్స్ అయితే మనకి జర్నీ చేసేటప్పుడు తక్కువ వెయిట్ ఉండాలి, ప్లస్ చలిని ఆపాలనుకుంటే ఇవి యూజ్ అవుతాయి అనిపించింది. కాకపోతే కొంచెం పైన బూజు అంటారు కదా, బూజు రేగడము అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి లగేజ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి, వెయిట్ తక్కువ ఉంటాయి, చలిని ఆపుతాయి అని అనిపించింది. ఇంక ఇది ఇప్పుడు వింటర్ సీజన్ కదా, రకరకాల టైప్స్ ఆఫ్ బ్లాంకెట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా అక్కడ పెట్టేసి ఉన్నారు. మనకి కనిపించేలాగా అన్ని విజిబుల్గా ఉండేలాగా అయితే ఈ బ్లాంకెట్స్ని మెయిన్గా పెట్టారు. ఇంక ఇప్పుడు వింటర్ సీజన్లోనే కదా బాగా ఇవి సేల్ అయ్యేది కూడా. ఈ బ్లాంకెట్ ఒకటి మంచిగా అనిపించింది, సో అదే చూస్తున్నాను. చూడడానికి బాగుంది, ప్లస్ ప్రైస్ కూడా 599 ఎంతో ఉంది. సింగిల్ బ్లాంకెట్ డబుల్ బ్లాంకెట్ అర్థం కాలేదు, కానీ బాగుంది. 599కి బాగుందని అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాంకెట్స్ అయితే రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ మా పెద్దోడు కప్స్ అడిగాడు. వాడి పాలు తాగే కప్పు పగిలిపోయింది హ్యాండిల్. నేనే వాష్ చేస్తుంటే ఇట్లా తిప్పగానే అది కింద ఫ్లోర్కి తగిలేసి హ్యాండిల్ వరకు పగిలిపోయింది. నాకు కొత్తది కొనివని అడుగుతున్నాడు. సరే వాడికి మాత్రం కొనిద్దామని అనుకుంటే మా చిన్నోడు నాకు కూడా కావాలి అని అంటున్నాడు. మా పెద్దోడేమో వాడికి కప్పు ఉంది కదా, వాడికి వద్దు నాకు ఒక్కడికే కొనియమని చెప్తున్నాడు. సరే ఇద్దరికి వద్దులే, నెక్స్ట్ టైము అది కూడా పగలు కొట్టేస్తా, ఇంకిద్దరికి మళ్ళీ కొనిస్తానులే అని చెప్పాను. నెక్స్ట్ ఈ స్టోరేజ్ కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను నేను. ఈరోజు డిఫరెంట్గా అయితే ఇది ఉందండి. చాలా వెడల్పు ఉంది బాక్స్ వచ్చేసి, హైట్ తక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది. స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. వెడల్పు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఇవి 4-5 పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అని అనిపించింది. ప్రైస్ అయితే 299 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే స్క్రబ్బర్స్ అండి. నేనైతే ఈ స్క్రబ్బర్స్ యూస్ చేస్తున్నాను అంట్లు తోమడానికి. ఇవైతే కొంచెం స్పీడ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది తోమడం అంట్లు, అందుకే అవి అయితే తీసుకుంటున్నాను. కొంచెం ప్రైస్ ఎక్కువే కానీ అవే తీసుకుంటాను ఎప్పుడు కూడా. ఇక్కడ మాపులు చూస్తున్నాను. ఇది ఎప్పుడైనా పర్చేస్ చేసుకుందామా అన్నట్టు చూస్తున్నాను. దీనివల్ల ఎంత యూజ్ ఉంటుందో నాకైతే అంత ఐడియా లేదు, కానీ ఊరికే చూస్తున్నాను అలాగా. డీమార్ట్ మోడల్ అయితే కొంచెం తక్కువ అనిపించింది ప్రైస్, మిగతా అన్నీ కూడా 1000 అబోవ్నే ఉన్నాయి. ఇవి వచ్చేసి మెమరీ ఫోమ్ పిల్లోస్ అండి. ఇవి రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వాడుతున్నారు. దీంట్లో కూడా 2 సైజెస్లో అవైలబుల్ ఉంది. కొంచెం చిన్న సైజ్ అయితే 399, 599 ఉంది. పెద్ద సైజ్ అయితే 1599 ఎంతో ఉంది. స్మాల్ సైజ్ మనకు సరిపోతుంది అనిపించింది. ఇంకా ఆ స్క్రబ్బర్ కూడా బాగుంది. రెగ్యులర్ బేసిస్లో ఆ స్క్రబ్బర్ యూస్ చేసుకునే వాళ్ళకైతే అది బాగుంటుందని అనిపించింది. సాఫ్ట్గా ఉంది, ప్లస్ చూడడానికి కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ ఫుట్వేర్ వైపు అయితే వచ్చేసామండి. అన్ని మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్లో ఉన్నాయని అనిపించింది. అంతేనండి, ఇంకా డీమార్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇక కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి. టైం కూడా 7:30 అలా అయింది. మధ్యాహ్నం 3కి అలాగే వెళ్ళాము. ఇన్ని అవర్స్ డీమార్ట్లో టైం స్పెండ్ చేసాము. సో ఫైనల్గా అయితే కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మిడిల్లో వచ్చేసి వెజిటబుల్ మార్కెట్ ఉంటే మార్కెట్లో కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. నేను దిగేసి మా వారు పిల్లలు ఇంటికి వచ్చేసారు. తర్వాత మళ్ళీ మా వారు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారు. సో ఇలాగ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. ప్లస్ ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ కూడా అన్నీ తీసేసుకున్నాను. ఇంక ఈ కొత్తిమీర వచ్చేసి మనకి కట్ట 5 రూపీసే అండి. 2 కట్టలు అయితే తీసుకున్నాను 10 రూపీస్కి. ఇంకా కూరగాయలన్నీ కూడా ఇది వింటర్ సీజన్ వల్ల ఏమో కానీ కొంచెం ప్రైజెస్ తక్కువే అని అనిపించినాయి. ఆ క్యాలీఫ్లవర్ కూడా 20 రూపీస్ పడ్డది. బెండకాయలు కిలో 30 రూపీస్కి వస్తున్నాయి. అండ్ ఈ టమాటాలు వచ్చేసి మనకి 50కి 4 కిలోలు అమ్ముతున్నారు. ఏరుకొని ఇవ్వలేదు, కానీ 50కి 4 కిలోలు ఇచ్చారు. సరేలే అని తీసుకున్నాను. ఇంక ఇంట్లో అసలు కూరగాయలు లేకపోతే ఇంకా ఆగేసి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇవి వీక్ మొత్తం ఏం రావు, మళ్ళీ ఇంకో రోజు మార్కెట్ ఉంటుంది, ఆ రోజు అయితే వెళ్ళి తీసుకోవాలి.
ఇంక ఇప్పుడైతే డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లన్నీ సర్దేయాలండి. ఇంక ఇదేనండి వాళ్ళకి నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.